జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం అసామాన్య ప్రతిభ కనబర్చింది. ఇటు ఫెయిల్ కేటగిరీలో 100%లో సాయి మనోజ్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ఏపీ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా ప్రతిభ సాధించారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం అసామాన్య ప్రతిభ కనబర్చింది. ఫిమేల్ కేటగిరీలో 100%తో సాయి మనోజ్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచాడు. ఏపీ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థిగా ప్రతిభ సాధించారు. జేఈ మెయిన్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ శనివారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈరోజు అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్ లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్ గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్ లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖ రెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్ లో ఓపెన్ కేటగిరీలో. ఈ సాయి మనోజ్ఞ అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవడానికి భాష్యం విద్యా సంస్థల తరపున మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం.